లాగిన్ అయినాను 3-6-3కి అయితే లాగిన్ అయినాను. ఫస్ట్ ఆర్డర్ అయితే ఇచ్చాడు 78 రూపీస్. రిటర్న్ అమౌంట్ వచ్చేప్పటికి 48. అవుట్ ఆఫ్ జోన్ వేసాడు. యాక్సెప్ట్ అయితే కొట్టేస్తాను. యాక్సెప్ట్ అయితే కొట్టేసాను. వెళ్ళి పికప్ అయితే చేసుకున్నాం ఫ్రెండ్స్. ఆర్డర్ అయితే పికప్ చేసుకున్నా. 74 + 54 ఎందుకు ఇస్తున్నాడా అనుకున్నా. జెన్ను వాటరు 12 కిలోమీటర్లు అయితే ఉంది చూడండి. డెలివరీ లొకేషన్ వచ్చేప్పటికే 12 కిలోమీటర్లు అంటే అవుట్ ఆఫ్ జోన్ 11 కిలోమీటర్లు అయితే వస్తుంది. నేనైతే ఇప్పుడైతే ఫ్లీట్ మేనేజర్కి అయితే ఇన్ఫార్మ్ అయితే చేశాను. ఫ్లీట్ మేనేజర్ అయితే వచ్చింది. ఫ్లీట్ మేనేజర్కి అయితే ఇన్ఫార్మ్ చేశాను. ఈ ఇన్స్టామార్ట్ను జెన్ను వాటర్ ప్రతి ఒక్కరికి జనవరి నుంచి అయితే ప్రతి ఒక్కరికి యాడ్ అయినాయి అన్నాడు. అంటే ప్రతి ఒక్కరిదే మొత్తం అందరూ రిమూవ్ చేసుకుని అయితే వస్తున్నారు. నేను కూడా ఇప్పుడు చెప్పాను. ఫ్లీట్ మేనేజర్ అయితే ఇక్కడే ఉన్నాడు. నాది కూడా శుక్రవారము రిమూవ్ అవుతుందని చెప్పేసి అన్నాడు. ఈ జెన్ను వాటర్లో పడినప్పుడు ఏమవుతుందంటే అవుట్ ఆఫ్ జోన్కి అయినప్పుడు చాలా లాంగ్ అయితే అదే మళ్ళీ రిటర్న్ అయితే మనకి ఆర్డర్ అయితే ఏమి పడదు, అక్కడ నుంచి అయితే పడదు. అందుకని చెప్పేసి నేను జెన్ను వాటర్ ఇన్స్టామార్ట్ రిమూవ్ చేయమని చెప్పాను. రిమూవ్ చేస్తానన్నాడు. 11 కిలోమీటర్లు 47 మినిట్స్ అయితే చూపిస్తూ ఉంది. జెన్ను వాటర్కిను ఫుడ్ ఆర్డర్కి తేడా ఏమంటే జెన్ను వాటర్ అనేది సర్జ్ అమౌంట్ అనేది ఇవ్వడు. సర్జ్ అమౌంట్ ఇవ్వనప్పుడు మనకి లాసే అది. ఇప్పుడు సర్జ్ వచ్చేటప్పటికి 35% అయితే ఉంది. కానీ ఇలాంటి టైంలో వచ్చేటప్పటికి అవుట్ ఆఫ్ జోన్ అది 11 కిలోమీటర్లు అయితే వేసాడు. 49 మినిట్స్ అయితే చూపిస్తుంది. వెళ్ళడానికి 1 అవర్, రావడానికి 1 అవర్, 2 అవర్స్ అక్కడే జరిగిపోతుంది. సుమారు అన్న కూడా 1. యూటా ఆడ టర్నింగ్ వచ్చేటప్పటికి 1.2 కిలోమీటర్స్ ఉంది. అక్కడి వరకు అయితే ఫుల్ రెడ్ సిగ్నల్, మొత్తం ట్రాఫిక్ జామ్ అయిపోయింది. చూసుకున్నట్టయితే అటుపక్క నుంచి అటుపక్కకు కూడా మొత్తం జామ్ అయిపోయింది. చూడొచ్చు రెడ్ సిగ్నల్. 51 మినిట్స్ అవుతుందా ఇంకా ఎక్కువ అవుతుందో చూస్తాము. ఈరోజు డెలివరీ చేసినట్టు నేను ఫైనల్గా అయితే ట్రాఫిక్ నుంచి బయటకు అయితే వచ్చేసాము. సుమారు అన్న కూడా 3 కిలోమీటర్లు వచ్చేటప్పటికి ట్రాఫిక్కే ఉండింది. ఏం ట్రాఫిక్ ఏం పడదు దేనికి అసలు ఆ రకంగా ఉంటుందని కూడా అర్థం కాలేదు. మెట్రో అయిన తర్వాత బెంగళూరులో కొంచెం మొత్తం అంతా ట్రాఫిక్ క్లియర్ అవుతుందని చెప్పేసి అనుకుంటే మెట్రో తర్వాత కూడా ట్రాఫిక్ అయితే అలాగే ఉంది. మనది ఫుడ్ ఉన్నప్పుడు ఫుడ్ డెలివరీ చేసేటప్పుడు మనకి ఇట్లాంటి ఆర్డర్లు ఉన్నాయంటే మనకి ఫోన్ ఏమైనా సర్జ్ ఏమైనా ఉంటుందా అంటే సర్జ్ ఉండదు, ఏముండదు. ఊరికని చెప్పేసి మనం యాక్సెప్ట్ చేయాలా. ఇక్కడ కూడా ట్రాఫిక్ ఉంది కదా నాయన. ఎదురా బాబు నాకు కర్మ. నేను ఇలాగే మాట్లాడుకుంటూ వెళ్తా ఫ్రెండ్స్. వీడియో అయితే చాలా లెంత్ అయితే అయిపోతుంది. అందుకని కస్టమర్ లొకేషన్కి అయితే వచ్చేసాం ఫ్రెండ్స్. టైం చూస్తే 7:51 అయితే అయింది. కస్టమర్కి అయితే డెలివరీ చేస్తాం. చాలా లేట్ అయిపోయింది. 7:30కి వస్తాం అనుకుంటే 6:51 అయితే అయిపోయింది టైము. G12 చెక్ చేసుకొని కస్టమర్కి అయితే డెలివరీ చేస్తాం. న్యూ ఆర్డర్ వచ్చేప్పటికి నాకు వచ్చేప్పటికి 77 సంథింగ్ ఇచ్చాడు కదా. కస్టమర్కి అడిగితే కస్టమర్కి వచ్చేటప్పటికి 285 అయితే పే చేస్తారు కస్టమరు. నాకు ఇచ్చిన 70 అంటే ఎంత కమిషన్ తగ్గుతున్నాడు చూడొచ్చు.